ఏలూరు జిల్లాలో గండుకోలున కంట శ్రీ కండి గాలమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఆలయ తాళాలను దొంగలు పగలగొట్టి అమ్మవారి 2.5 కేజీల వెండి కిరీటం సహా నగలు హుండీని అపహరించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఆలయాన్ని పరిశీలించి దొంగల కోసం గాలిస్తున్నారు. ముక్కుపడుతున్నట్టుగా గోల్డ్ క్లీన్గా ఇసుగుట్టు మీద వెళ్ళి ఇసుగుట్టు మీద వచ్చారండి. లైట్లు వెళ్ళిపోయినాను పంచాయతీ. శ్రీ కండిగలమ్మవారి పోతురాజ స్వామి ఆలయం నిర్మించే సంవత్సరం ఏంటంటే రాత్రి 10 గంటల టైన అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నానాలు పంచామృతాల అభిషేకాలు చేసి అలంకారం చేసి స్నానాలు చేసి మొత్తం తాళం తలుపులు వేసుకుని వెళ్ళామండి. ఉదయం వచ్చేటప్పటికల్లా తాళం బద్దలు కొట్టేసి అమ్మవారి యొక్క విలువైన వస్తువులు 2 కేజీలన్నర వెండి కిరీటం, 1 కాసు బంగారపు కళ్ళండి, మంగళసూత్రం, ముక్కు పుడక, డిబ్బీలు, విలువైనటువంటి చీరలన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్ళారు. పోలీసు వారు గవర్నమెంట్ వారు కూడా దీని మీద చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని